హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము మరియు కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేటువంటి అంశాలపైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ 7 PM కు టాపిక్ వైజ్ గా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, ఇవాన్ పావ్లావ్ రష్యా దేశానికి చెందినవాడు. స్టేట్మెంట్ 2, శాస్త్రీయ నిబంధన ప్రక్రియకు నోబెల్ పురస్కారము 1904లో లభించింది. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, మొదటి దశలో ఆహారం నిర్నిబంధ ఉద్దీపన. ఆప్షన్ 2 లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్య. ఆప్షన్ 3 గంటకు ప్రతిస్పందన లేదు. ఆప్షన్ 1, 1, 2. ఆప్షన్ 2, 2, 3 మాత్రమే. ఆప్షన్ 3 1, 4 మాత్రమే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందిస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. మొదటి దశలో కనుక చూసుకుంటే ఆహారం అనేది సహజ ఉద్దీపన లేదా దాన్ని మనం నిర్నిబంధ ఉద్దీపన అని అంటాము. దానికి ఏమైంది, సహజ ప్రతిచర్య సహజ ప్రతిస్పందన అనేది రావడం జరిగింది. ఏంటి, లాలాజలం అనేది ఊరడము. ఇక్కడ గంటకు ప్రతిస్పందన లేదు, ఎందుకంటే ఇక్కడ సహజ ఉద్దీపనతో గంటను జోడించలేదు మొదటి దశలో, కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందన అనేది ఉండదు. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి గంట శబ్దం నిబంధన ఉద్దీపనగా, ఆహారం సహజ ఉద్దీపనగా, లాలాజలం ఇది స్రవించడం అండి. లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్యగా ఉండేటువంటి దశ ఏది. ఆప్షన్ 1 మొదటి దశ. ఆప్షన్ 2 రెండవ దశ. ఆప్షన్ 3 మూడవ దశ. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. గంట శబ్దం నిబంధన ఉద్దీపనగా, ఆహారం సహజ ఉద్దీపనగా, లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్యగా ఉండేటువంటి దశ ఏది. ఆప్షన్ 1 మొదటి దశ. ఆప్షన్ 2 రెండవ దశ. ఆప్షన్ 3 మూడవ దశ. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రెండవ దశ. రెండవ దశలో కనుక చూసుకుంటే గంట శబ్దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గంట శబ్దం అనేది నిబంధన ఉద్దీపనగా, ఆహారం అనేది సహజ ఉద్దీపనగా, లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిచర్యగా ఉండేటువంటి దశ రెండవ దశ. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కుక్కకు గంట మోగించడంతో పాటు ఆహారంను కూడా ఎక్కువ సార్లు ఇవ్వడం వల్ల గంట శబ్దమునకు లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన ఏర్పడేటువంటి నియమం. ఆప్షన్ 1 పునర్బలనము. ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 3 ఉన్నత క్రమ నిబంధన. ఆప్షన్ 4 విరమణ. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పునర్బలన నియమం అండి. ఇక్కడ చూసుకుంటే పునర్బలన నియమం అనేది ఏం చెప్తుంది అంటే నిబంధిత ఉద్దీపనతో పాటు సహజ ఉద్దీపనను పదే పదే ఇవ్వడం వలన నిబంధిత ప్రతిస్పందన అనేది సాధ్యమవుతుంది అనేటువంటి చెప్పే నియమం ఏంటి అంటే పునర్బలన నియమం. కుక్కకు గంట మోగించడం అనేటువంటి నిబంధిత ఉద్దీపనతో పాటు ఇక్కడ చూసుకుంటే ఆహారం అనేటువంటి
సహజ ఉద్దీపననిచ్చేసి పదే పదే చేయడం ద్వారా ఏమైంది అంటే మనకు లాలాజలం అనేది ఊరి మనకు ఈ విధంగా చాలా సార్లు చేయడం ద్వారా మనకేమైంది అంటే నిబంధిత ఉద్దీపన ఇచ్చేయంగానే మనకు సహజ ఉద్దీపన ఇవ్వకపోయినప్పటికీ కూడా మనకు నిబంధిత ప్రతిచర్య అనేది ఏర్పడింది గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి విరమణ జరిగిన కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజు గంట శబ్దం విన్నటువంటి కుక్కలు లాలాజలం అంటే ఇక్కడ ఫాస్ట్ గా టైపింగ్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ అనేవి అవుతున్నాయండి. ఇక్కడ విరమణ జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఒక రోజు గంట శబ్దం విన్నటువంటి కుక్కలో లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన కనిపించుట అనేది ఆప్షన్ 1 విలుప్తీకరణము, ఆప్షన్ 2 ఆయత సిద్ధ శ్వాసం, ఆప్షన్ 3 ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధన. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఆయత సిద్ధ శ్వాసం అండి. ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే అభ్యాసం అనేది శాశ్వతంగా ఉంటుంది. దాన్ని మనం తీసేసినప్పటికీ కూడా అది ఏమైతుంది అంటే మనకు ఒక్కసారిగా హఠాత్తుగా మరలా కలుగుతుంది అని చెప్పేటువంటి నియమం ఏంటి అంటే ఆయత సిద్ధ శ్వాసం. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినది. ఆప్షన్ 1 విద్యార్థులకు మర్యాదపూర్వక ప్రవర్తన నేర్పవచ్చు. ఆప్షన్ 2 పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడడం, నమస్కరించడం అనేటువంటి అంశాలను నేర్పించడం. తర్వాత ఆప్షన్ 3 విద్యార్థులు ప్రదర్శించేటువంటి మంచి చెడు అలవాట్లకు ఉపాధ్యాయులు విచక్షణతో స్పందించడం ద్వారా వారి మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం. ఆప్షన్ 4 పైవన్నీ. క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు ఏవి అని క్వశ్చన్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవేనండి. ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ద్వారా ఒక నిబంధన ద్వారా మనం ఇవన్నీ నేర్పొచ్చండి. విద్యార్థులకు మర్యాదక పూర్వక ప్రవర్తన అనేది ప్రతిసారి నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా వారిలో అది నిలవేరుతుంది. అదేవిధంగా విద్యార్థులు ప్రదర్శించేటువంటి మంచి చెడు అలవాట్లకు ఉపాధ్యాయులు విచక్షణతో స్పందించడం ద్వారా వారి నుంచి మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం, అదేవిధంగా చెడ్డగా ఉన్నటువంటి ప్రవర్తనను విలుప్తీకరణము, విరమణ ద్వారా తీసేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినవే. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 పావులావ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా కార్యసాధక నిబంధన అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. స్టేట్మెంట్ 2 బిఎఫ్ స్కిన్నర్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. స్టేట్మెంట్ 3 దీన్ని పరికరాల నిబంధనము మరియు ప్రచాలక నిబంధనము అని అంటారు. ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 2, 3 మాత్రమే. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2, 3 అంటే అన్ని కూడా సరైనవే. పావులావ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా కార్యసాధక నిబంధన అనేటువంటి సిద్ధాంతాన్ని బిఎఫ్ స్కిన్నర్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. దీన్ని పరికరాల నిబంధనం మరియు ప్రచాలక నిబంధనం అని ఎందుకు అంటారు అంటే మనకు యాంత్రిక సహాయంతో ప్రత్యేక పరికరం వల్ల ఈ నిబంధన అనేది జరుగుతుంది కాబట్టి పరికరాత్మక నిబంధనము లేదా ప్రచాలక నిబంధనము అని అంటారు, గమనించాలి.
తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి ఉద్దీపన లేకపోయినా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుందని, ప్రతిస్పందనకు తగినటువంటి పునర్బలం లభించినప్పుడు ఆ ప్రతిచర్యలు కొనసాగిస్తుండడం వల్ల నూతన అభ్యసనం అనేది జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఆప్షన్ 1 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 కోఫ్కా అభ్యసన సిద్ధాంతం. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి రమేష్ గణితానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగించడం అనేది ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం, ఆప్షన్ 2 స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, ఆప్షన్ 3 స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం, ఆప్షన్ 4 చరశీల పునర్బలన నియమం. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం అండి. ఇక్కడ చూసుకుంటే మనకు పునర్బలనాల నియమాల కనుక చూసుకుంటే 4 రకాల పునర్బలనాలు అనేవి ఉంటాయి. అందులో మొదటిది నిరంతర పునర్బలన నియమం, తర్వాత స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం, తర్వాత స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, తర్వాత చరశీల పునర్బలన నియమం. ఇక్కడ రమేష్ గణితానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పనిచేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి అంటే స్థిర కాల వ్యవధి ఆధారంగానే కదా ఇస్తున్నారు పునర్బలనం అనేది. కాబట్టి దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి కార్యక్రమ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాల్లో సరికానివి ఏవి? ఆప్షన్ 1 స్వీయ అభ్యసనం జరుగుతుంది, ఆప్షన్ 2 అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు, ఆప్షన్ 3 తక్షణ పరిపుష్టి అందించబడుతుంది, ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం జరగదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం జరగదు కాదండి, స్వీయ మూల్యాంకనం అనేది జరుగుతుంది, జరగదని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇక్కడ స్వీయ అభ్యసనం అనేది కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతంలో జరుగుతుంది. అదేవిధంగా స్వీయ అభ్యసనంతో పాటు స్వీయ మూల్యాంకనం కూడా జరుగుతుంది. మనకు ఈ సిద్ధాంతంలో అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు, అదేవిధంగా తక్షణ పరిపుష్టి అందించబడుతూ ఉంటుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఒక ఉద్దీపనకు జీవికి అంతకుముందు వ్యక్తం చేయనటువంటి ప్రతిస్పందన రాబట్టేటువంటి ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 సహజ ఉద్దీపన, ఆప్షన్ 2 పునర్బలనం, ఆప్షన్ 3 నిబంధనం, ఆప్షన్ 4 నిర్నిబంధితం. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 నిబంధనం అండి. ఒక ఉద్దీపనకు జీవికి అంతకు ముందు వ్యక్తం చేయనటువంటి ప్రతిస్పందన రాబట్టడం అనేది ఏంటి? నిబంధనం. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ నిబంధనం అనేది ఆధారపడేటువంటి సూత్రం. ఆప్షన్ 1 క్రియాత్మక సామీప్యత, ఆప్షన్ 2 ఉద్దీపన ప్రతిస్పందన సామీప్యత, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 విషయ అభ్యసనం. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఉద్దీపన ప్రతిస్పందన సామీప్యత అండి. ఇక్కడ శాస్త్రీయ నిబంధనాన్ని మనం ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటాము, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి చెడు అలవాట్లు అభ్యసన భయాలు తగ్గించడానికి ఉపయోగపడేటువంటి పావ్లావ్ నియమం. ఇక్కడ ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 ఆయత సిద్ధ స్వాస్థ్యం, ఆప్షన్ 3 ఉద్దీపన విచక్షణ, ఆప్షన్ 4 విలుప్తీకరణం. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 విలుప్తీకరణం అండి. ఇక్కడ గంట మాత్రమే మోగించి ఆహారం ఇవ్వడం మానేసిన కొద్ది రోజులకు
కుక్కలో గంట శబ్దం విన్నా కూడా లాలాజలం అనేది ఊరడం ఉండదు. కాబట్టి ఊరడం అనేటువంటి ప్రతిస్పందన అనేది రాలేదు. కాబట్టి అదే రకంగా చెడ్డ అలవాట్లు, అభ్యసన భయాలు తగ్గించడానికి ఉపయోగపడేటువంటి పావులావ్ యొక్క నియమం ఏంటి అంటే విలుప్తీకరణము గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి ఆయత సిద్ధ స్వాస్థం బలపరిచేటువంటి అంశం. ఆప్షన్ 1 అభ్యసనం దాదాపు తాత్కాలికం. ఆప్షన్ 2 అభ్యసనం దాదాపు శాశ్వతమైనది. ఆప్షన్ 3 ప్రతిస్పందన శాశ్వతమైనది. ఆప్షన్ 4 నిబంధనం తాత్కాలికమైనది. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అభ్యసనం అనేది దాదాపు శాశ్వతమైనది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గంట మాత్రమే మోగించి ఆహారం ఇవ్వడం మానేసినటువంటి కొద్ది రోజులకు కుక్కలో గంట శబ్దం విన్నా కూడా లాలాజలం అనేది ఊరదు. కానీ కొన్ని రోజుల తర్వాత, అంటే ఈ రకంగా విరమణ లేదా విలుప్తీకరణం జరిగిన కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఒకరోజు గంట శబ్దం విన్నటువంటి కుక్కలో మనకు లాలాజలం అనేటువంటి ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా ఏర్పడడం అనేది మనకు దేనికి చెందుతుంది? ఆయత సిద్ధ స్వాస్థానికి చెప్తుంది. ఆయత సిద్ధ స్వాస్థం అనేది ఏం చెప్తుంది అంటే అభ్యసన ఫలితమైనటువంటి నిబంధిత ప్రతిస్పందన ఒక్కసారిగా హఠాత్తుగా మరలా కలుగుతుంది అని తెలియజేస్తుంది. అంటే అభ్యసనం అనేది దాదాపు శాశ్వతంగా ఉంటుంది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి నిబంధిత ఉద్దీపనను పోలినటువంటి శబ్దాలకు కూడా కుక్క లాలాజలం స్రవించడంను సూచించేటువంటి నియమం ఏది? ఆప్షన్ 1 ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 2 విలుప్తీకరణం. ఆప్షన్ 3 ఉన్నత స్థాయి నిబంధనం. ఆప్షన్ 4 ఉద్దీపన సామాన్యీకరణం. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఉద్దీపన సామాన్యీకరణం అండి. ఇక్కడ గంటకు మాత్రమే కాకుండా దాన్ని బోల్ని ఉన్నటువంటి బజర్ గాని ఎలక్ట్రానిక్ బెల్ లాంటి శబ్దాలకు కూడా కుక్క నోటిలో లాలాజలం ఊరటం అనేది ఏంటి అంటే ఉద్దీపన సామాన్యీకరణము. దాన్ని బోలినటువంటి ఏ అంశాలకైనా కూడా ప్రతిస్పందించడం అనేది ఉద్దీపన సామాన్యీకరణం. 16వ క్వశ్చన్ వచ్చేసి గంట నిబంధిత ఉద్దీపనగా లాలాజలం స్రవించడం నిబంధిత ప్రతిచర్యగా ఉండే పావులావ్ ప్రయోగ దశ. ఆప్షన్ 1 మొదటి దశ. ఆప్షన్ 2 రెండవ దశ. ఆప్షన్ 3 మూడవ దశ. ఆప్షన్ 4 నాలుగవ దశ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మూడవ దశ. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి నిబంధిత ప్రతిస్పందన ఇచ్చిన వెంటనే నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం స్కిన్నర్ ఏ నియమాన్ని సూచించును? ఆప్షన్ 1 పునర్బలనం. ఆప్షన్ 2 విలుప్తీకరణం. ఆప్షన్ 2 గొలుసు విధానం. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పునర్బలనం. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి కార్యసాధక నిబంధనంలో ప్రాముఖ్యత ఇవ్వబడనిది ఏది? ఆప్షన్ 1 ప్రేరణ. ఆప్షన్ 2 కాల నియంత్రణ. ఆప్షన్ 3 బహుమతులు. ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కాల నియంత్రణ. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ప్రతిస్పందనలకు కేంద్ర స్థానం ఇచ్చేటువంటి సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 కార్యసాధక నిబంధనం. ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనం. ఆప్షన్ 3 నిబంధనోదిత అభ్యసనం. ఆప్షన్ 4 నిర్మాణాత్మక వాదము. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కార్యసాధక నిబంధనం. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి కార్యసాధక నిబంధనం ప్రాధాన్యతనిచ్చే బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్ 3 ఉపాధ్యాయ శిశు కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత పద్ధతి. ఇక్కడ ఎలక అనేది యాదృచ్ఛికంగా తన శరీరము ఇనుప ఊచకు తగిలి కదిలినప్పుడు ఒక ఆహారపు గులక అంటే లభించడాన్ని గమనించడం జరిగింది. అంటే ఇది ఆహారపు గులక అనేది ఏంటిది? పునర్బలన ఉద్దీపన. ఈ రకంగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశాన్ని తను ప్రతిసారి చేస్తూ ఉన్నప్పుడు తనకొక విషయం అనేది అర్థమైంది. అదేంటి అంటే ఊచను కదిలిస్తే ఆహారం అనేది వస్తుంది అని, ఆహారపు గుళిక అనేది వస్తుంది అని దానికి అర్థమైంది. అంటే ఒకప్పుడు యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశాన్ని ఎలక అనేది స్వయంగా తను నేర్చుకుంది. అంటే శిశు కేంద్రీకృత పద్ధతికి మనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి సిద్ధాంతం ఏది అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఇందులో స్వీయ అభ్యసనం జరుగుతుంది, స్వీయ మూల్యాంకనం జరుగుతుంది, అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు, అదేవిధంగా తక్షణ పరిపుష్టి కూడా అందించబడుతుంది. అంటే వైయక్తిక భేదాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది, గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి కార్యసాధక నిబంధనను కాపాడంలో సహాయపడుతుంది. ఆప్షన్ 1 పాక్షిక పునర్బలనం, ఆప్షన్ 2 పాక్షిక నిబంధనం, ఆప్షన్ 3 పునరభ్యసనం, ఆప్షన్ 4 గౌణ పునర్బలనం. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 పాక్షిక పునర్బలనం. ఎలక అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు దానికి పాక్షిక పునర్బలనం గోళీ అనేది ఆహార గుళిక అనేది వచ్చింది కాబట్టి ఆ రకంగా పాక్షిక పునర్బలనం ఇవ్వడం ద్వారానే కార్యసాధక నిబంధన అనేది నిరూపించబడింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే మనకు 22వది సీరియల్ ఆర్డర్లో కార్యసాధక నిబంధనంతో ప్రతిస్పందన, కార్యసాధక నిబంధనంలో ప్రతిస్పందన అనేది బయటకు త్రోయబడును, ఆప్షన్ 2 బయటకు తీయబడును, ఆప్షన్ 3 1 and 2 బయటకు త్రోయబడును మరియు బయటకు తీయబడును, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఖచ్చితంగా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నంబర్స్ రూపంలో కాకుండా ఖచ్చితంగా బయటకు త్రోయబడినా బయటకు తీయబడినా అనేటువంటి అంశాన్ని క్లియర్ గా రాసి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చాట్ లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయగలరు. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులతో షేర్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కు అందించగలరు. అదేవిధంగా వెళ్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.